బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొంతమంది చెంచాగాన్లను ఎమ్మటేసుకొని ఒక 200-300 మందిని స్టూడెంట్ యూనియన్ అని చెప్పి జమ చేసుకొని కొంకణాల మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ చేతనే మళ్ళా 3 ఏళ్ళకు మేము అధికారంలోకి వస్తాం అన్న కాన్ఫిడెన్స్ చూపిస్తూ వాళ్ళ చేతనే రాష్ట్రంలో పథకాలు అందుతున్నాయా లేదా, అందుతలేవా, అందినాయా అని వారి చేత అబద్ధాలు చెప్పించి రాష్ట్రాన్ని మొత్తం తప్పుదో పట్టించినట్టు మనం క్లియర్గా చూసినాం. అధికారం 3 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వస్తా, ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను భయపెట్టిస్తా, మీ అందరి పేర్లు రాసుకుంటున్నా, వచ్చినాక మీ తాట తీస్తా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నా. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను కేటీఆర్ గారికి, మన 10 ఏళ్ళ అధికారము పోయి కేవలం సంవత్సరంన్నరే అయింది. మనని అధికారం నుంచి దూరంగా పెట్టి ఇంట్లో బండబెట్టిర్రు ప్రజలు, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిర్రు మనకు అన్నది మర్చిపోయి ఆడ ఏకపాత్రాభినయం ఎగిరిగిరి చేస్తుడు. ఏమని అసలు నెక్స్ట్ ప్రజలు ఈయనకు బ్రహ్మరథం బట్టి వీళ్ళ నాయనని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి పగటి కలలు అంటుడు.